ప్రేమ కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను, ప్రాణాలు ఇస్తాను, ఇలాంటి సొల్లు డైలాగులు మనం సినిమాలో బాగా వింటూ ఉంటాం. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ప్రేమ అనేది ఒక ట్రాష్ అని అర్థమయ్యే లోపు ఏదో ఒక తప్పు చేసి మనల్ని మనమే బాధించుకుంటూ ఉంటాం. అసలు విషయంలోకి వస్తే, ఒక యువకుడు ఆన్లైన్లో ఒక యువతిని ప్రేమించి దేశం కాని దేశంలోకి పర్మిషన్ లేకుండా ప్రవేశించాడు. మరి అక్కడ ఏం జరిగి ఉంటుంది? అతన్ని పట్టుకున్న ఆ దేశ పోలీసులు ఏమి చేసి ఉంటారో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఇలాంటి క్రైమ్ న్యూస్ ఇంకా మీకు తెలుసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న మలయాళం హీరోయిన్పై అత్యాచారం జరిగింది అని వార్తలు వస్తున్నాయి. అయితే మలయాళం హీరోయిన్ కిడ్నాప్కు గురైన సంగతి తెలిసిందే. 25 కిలోమీటర్ల పాటు రన్నింగ్ కారులో వేధించారు దుండగులు, ఆమె కారు మాజీ డ్రైవర్లు. ఈ ఘటనపై పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరిందట ఆ హీరోయిన్. సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న హీరోయిన్లు ఇలా పోలీస్ స్టేషన్ మెట్టెక్కడం చాలా చాలా అరుదు. ఆ హీరోయిన్ చూపిన ధైర్యంపై ఇప్పుడు మరో హీరోయిన్ స్పందించింది. ఆమెను ఓ ధీర వనితగా అభివర్ణిస్తూ ఆమె ఫోటో షేర్ చేసిన మరో హీరోయిన్, మహిళల పవిత్రతను తమకు గిఫ్ట్గా కొందరు భావించడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటిదేదో జరుగుతుందన్న నా భయం నా తోటి నటి విషయంలో నిజమైంది అని బాధపడ్డారట ఆ హీరోయిన్. హ్యాట్సాప్ టు ఐరన్ లేడీ, మా యాక్ట్రెస్లలో తనే నిజమైన హీరో. ఈ మొత్తం ఘటన గురించి ఏమాత్రం ఆలోచించకుండా పోలీసులకు ఫిర్యాదు చేశావు అని ప్రశంసించింది. నేను నీకు తోడుగా నిలుస్తాను అంటూ నువ్వు మరింత స్ట్రాంగ్గా తిరిగి వస్తావు. ఇప్పుడు మీడియా కొంత బాధ్యతను చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. చట్టం వ్యాపింప చేయలేకపోతున్న ఓ సందేశాన్ని మీడియా బాధ్యతగా తీసుకోవాలి. యాక్టర్ల వ్యక్తిగత జీవితాలపై చూపేలాంటి ఇంట్రెస్ట్నే ఈ అంశంపై కూడా చూపించాలి. ఇలాంటి పనులు చేసే వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను వెలుగులోకి తీసుకొచ్చి మరోసారి ఎవరూ చేయకుండా బుద్ధి చెప్పాలి అనింది మరో హీరోయిన్. ఇది కేవలం సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం చేస్తే సరిపోదు, దీన్ని ఒక ఉద్యమంలా భావించి నడిపించాలని కేరళ యువతను నేను కోరుతున్నా. నా మద్దతు, ధైర్యం చూపించేందుకు నేను రెడీగా ఉన్నా, రంగంలోకి దిగాల్సిన సమయం ఇది అంటూ ఆవేశంగా తన ఉద్దేశాలను సుదీర్ఘంగా వివరించారు మరో హీరోయిన్. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.